బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ. బీజేపీ యొక్క ఆత్మ, అంతరాత్మ, ప్రేతాత్మ, అన్ని ఆత్మలు, అన్ని కాయలు ఆర్ఎస్ఎస్ఏ. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుంది. ఏంటి ఇప్పుడు తాజాగా వీళ్ళు ఒక సర్వే రిలీజ్ చేశారు. ఈ సర్వేలో వైసీపీకి కళ్ళు చెదిరే మెజారిటీ, భారీ మెజారిటీ. గతంలో కన్నా వైసీపీకి ఈసారి ఎక్కువ సీట్లు దక్కుతాయని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 159 సీట్లు, 57.1% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు దక్కుతాయి, 36.2% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. జనసేన పార్టీకి 1 సీటు దక్కుతుంది, 4.5% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. కాంగ్రెస్ 0, ఇతరులు 0. సుదీర్ఘంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యి ఈ సర్వేని చేశామని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే. ఇక్కడ సంక్షేమ పథకాలు భారీ ఎత్తున వైసీపీ అమలు చేయడం వల్ల అణగారిన వర్గాలు బాగుపడ్డాయన్నటువంటి అంశాన్ని గుర్తు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. పొత్తు వల్ల బీజేపీకి ఓటు శాతం తగ్గుదల అనేటువంటి పాయింట్ని కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అమ్మఒడి, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాల ప్రయోజనాలు పొందిన మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి ఓటు వేసేందుకు తరలి వచ్చారు. మహిళా ఓటింగు రేంజ్లో పడింది. గ్రామాలలో వైసీపీకి జనం బ్రహ్మరథం పట్టారని కూడా ఈ ఆర్ఎస్ఎస్ సర్వేలో వెల్లడించడం జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందంటే గ్రామాలలో కొంతమంది చేయి పట్టుకొని మరీ తీసుకెళ్ళి ఓట్లు వేయించారు. అలాగే పెన్షనర్లు, వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకి పోరు. కానీ ఈ పెన్షన్ కారణంగా చంద్రబాబు నాయుడు నిలిపివేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా వెళ్ళి బలంగా ఓటు వేసి వచ్చారు. అందుకే ఓటింగ్ శాతం పెరిగింది గ్రామాలలో. మహిళలు, అమ్మో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా ఈ పథకాలన్నీ ఏమైపోతాయో, నోటికాడ కూడా ఏమైపోయిద్దో, చంద్రబాబు వస్తే పరిస్థితి ఏంటో అనే భయం వాళ్ళలో ఉండడం వల్ల తెల్లారిన వెంటనే పోలింగ్ కేంద్రాలకి తరలిపోయారు. ఈ స్థాయిలో అంటే కొంతమంది మేధావులు చెప్తూ ఉంటారు, ఒక్కసారిగా జనం పోటెత్తారు పోలింగ్ కేంద్రాలకి, ఇది ప్రభుత్వ వ్యతిరేకత. ప్రభుత్వ వ్యతిరేకతే ఎందుకు అనుకోవాలి? అదే సీఎంని మరోసారి సీఎంని చేసుకోవడానికి జనం క్యూ కట్టారు అని ఎందుకు అనుకోకూడదు? పోలింగ్ పర్సంటేజ్ పెరగడమే ఆలస్యం. ప్రతి ఒక్కరు షెఫాలజిస్టే, ప్రతి ఒక్కడు మేధావే. ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరిగిపోయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి పెరిగింది. తెలంగాణలో పోలింగ్ పర్సంటేజ్ తగ్గిందిగా, మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీ రూలింగ్లోకి వచ్చింది? మళ్ళీ ఈ లాజిక్లు గుర్తుండవు. అది పరిస్థితి. ఆర్ఎస్ఎస్ చేసినటువంటి అంతర్గత సర్వేలో వైసీపీకి 159 సీట్లు దక్కుతాయని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి గతంలో కన్నా తక్కువ సీట్లు దక్కుతాయని అంచనా వేసినట్లుగా తేలింది.